హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ArcanaNaveen USA వ్లాగ్స్. ఇండియా నుంచి యూఎస్ కి వచ్చిన తర్వాత మేము ఎట్లా సెటిల్ అయినాం అన్నది ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. చూడకపోతే మాత్రం ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఈ వ్లాగ్ లో మేము సెలబ్రేట్ చేసుకున్న చిన్న చిన్న ఫెస్టివల్ తో సహా మా ఫ్రెండ్స్ తో మేము ఎట్లా టైం స్పెండ్ చేసామన్నది చూసేద్దాం. ఇది శివరాత్రి రోజు మార్నింగ్. కిచెన్ క్లీనింగ్ అంతా నైటే చేసేసాను కాబట్టి మార్నింగ్ ఈజీ అయిపోయింది. జస్ట్ లేచిన వెంటనే బేసిక్ హౌస్ క్లీనింగ్ చేసి దేవుడి దగ్గర పనులన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో టీవీలో నేను శివుడు పాటలు పెట్టుకొని హాయిగా నా పనులు నేను చేసుకుంటున్నాను. నేను నా హస్బెండ్ ఇద్దరం ఉపవాసం ఉంటాం కాబట్టి మా అత్తయ్య చేసే పద్ధతిలోనే మేము పూజ చేసుకున్నాము. ఈ పూజకి మట్టి చెంబు ఇంకా కంచులతోటి శివదీపం పెడతారు. కానీ ఇంకా మట్టివి లేవు కాబట్టి మా దగ్గర మేము రాగి చెంబు తీసుకున్నాము. ఈవినింగ్ పూజ చేసి దేవుడికి కొబ్బర, శనగపప్పు, బెల్లం ఇంకా ఖజూర్ ఇవన్నీ మిక్స్ చేసి దేవుడికి ప్రసాదం పెట్టాము. సో మేమైతే మార్నింగ్ పూజ ఫినిష్ చేసుకొని ఉపవాసం ఉన్నాం ఇద్దరము. సో పెళ్లి కాక ముందు చాలా చేసేదాన్ని, కానీ బ్రేక్ ఇచ్చిన అనమాట పెళ్లికి ముందు. సో ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకొని మేము బయటకు వచ్చినాము. సో చాలా బాగా అయింది దర్శనం. చాలా రష్ ఉంది. సో చూస్తున్నారు కదా మీరు. సో అది మా శివరాత్రి ఇక్కడ యుఎస్ లో. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తిన్నాము. నైట్ 12 వరకు మేల్కొని ఉన్నాము. టీవీలో ఈషా ఫౌండేషన్ ఈవెంట్స్ అన్ని చూసుకుంటూ, శివుడివి ప్రోగ్రామ్స్ చూస్తూ, ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ కోసము. సో హోల్ నైట్ అయితే మేము జాగారం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేసి దేవుడి కోసమే ఉండాలి కదా. ఇక్కడ మార్నింగ్ స్నానం చేసుకుని పూజ చేసిన తర్వాత దేవుడి కోసం ప్రసాదం వండుతున్నాను. సో శివరాత్రి నెక్స్ట్ డే మేము పూర్ణ భోజనం పెడతాం అనమాట స్వామికి. అందుకు ఇంకా 3 o'clock లేసి సూర్యుడు రాకముందే మేము అన్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం అనేది క్విక్ గా చూపించేయాలి, ఎందుకంటే దేవుడికి పెట్టాలి కాబట్టి. సో లెట్స్ సీ. ఇక్కడైతే రైస్ ఉంది, వైట్ రైస్. అండ్ ఇది హల్వా, లైక్ పూరికి హల్వా ఉంటది కదా అది. అండ్ ఇక్కడ పూరి వడ ఒక 11 చేసినాను జస్ట్ దేవుడికి పెట్టడానికి. సో ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇది. అంటే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి చిక్కుడుకాయ, బీన్స్, ఆలు, టమాటో అండ్ మునక్కాయ, వంకాయ ఇవన్నీ వేసి కొంచెం మెంతం కూర వేసి కూడా చేసేస్తాం అనమాట. తరకారీ కర్రీ. సో ఇది పాలకూర పప్పు, ఆకుకూర పప్పు చేయాలనేసి చేసినాను. అండ్ ఇది వచ్చేసి పచ్చిపులుసు. సో శివుడికి పచ్చిపులుసు కూడా ఎక్కుతుంది కాబట్టి మేము పెడతాము. అండ్ ఇది స్వీట్ పొటాటో, పెరుగు. సో ఇప్పుడు తొందరగా దేవుడికి మనం వడ్డించేయాలి తొందరగా. సో లెట్స్ గో. మన ఇండియన్ ఫెస్టివల్స్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి. మాకు మా పేరెంట్స్ ఇండియాలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో అట్లనే యూఎస్లో సెలబ్రేట్ చేసుకోవాలని అనిపిస్తుంది. అండ్ మేము చాలా ట్రై చేస్తామన్నమాట 100% ఇవ్వడానికి. సో ఈ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ వైబ్స్, సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది మాకైతే. ఫుడ్ ఎట్లుందో జెన్యున్ గా చెప్పాలి, ఎందుకంటే ఉప్పు, కారం అవన్నీ ఏం చూడం కదా. ఎగ్జాక్ట్ గా ఎట్లుందో మైండ్ బ్లాక్ అవుతుంది. చాలా బాగుంది. వడ అయితే క్రేజీ ఉంది, క్రిస్పీ ఉంది. నో వర్డ్స్. హల్వా ఏమో మా ఆయన చేసిండు. సో ఈ ఒక్క ఐటమ్ ఎట్లుందో అన్నది చూద్దాం. ఇది హోలీ రోజు మార్నింగ్ కలర్స్ తో ముగ్గు వేసి ఇంకా దేవుడికి కూడా మా దగ్గర ఉన్న కలర్స్ పెట్టి పూజ చేసుకున్నాము. చిన్నప్పటి నుంచి కలర్స్ అన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే మాకు కలర్స్ ఇచ్చే వాళ్ళు ఆడుకోవడానికి. సో అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ తో గుడికి వెళ్ళి అట్లీస్ట్ దర్శనం అన్నా చేసుకుందాం అనేసి ఇంకా బయలుదేరాము. సో న్యూ జెర్సీలో అయితే హోలీ సెలబ్రేషన్స్ చాలా ప్లేసెస్ లో ఉంటాయి. టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము అండ్ అక్కడ అందరూ ఫుల్ హోలీ ఆడుతూ ఉన్నారు. సో మేము వచ్చిన టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ ఉమ్యాధామ్ హిందూ టెంపుల్, న్యూ జెర్సీ. ఇది ఎడిసన్ ఓక్ట్రీ రోడ్ దగ్గర ఉన్న టెంపుల్. అండ్ ఈ టెంపుల్ లో కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు హోలీ. ఇప్పుడు లోపల టెంపుల్ ఎట్లుందో చూద్దాం.
చూసారు కదా ఎంత ప్లెజెంట్ గా ఉందో. ఇండియన్స్ మన కల్చర్ ని యుఎస్ లో కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక పక్కకి చాలా అట్రాక్టివ్ గా శివుడు కైలాసంలో కూర్చున్నట్టుగానే ఉండే మౌంటైన్స్ మధ్యలో శివుడు కూర్చొని ఉన్నాడు అన్నట్టే అనిపించింది చూస్తూ ఉంటే. అక్కడే శివలింగం కూడా ఉంది. ఇక్కడైతే చాలా మంచి ఆపర్చునిటీ, మన చేతులతో మనము శివుడికి అభిషేకం చేయొచ్చు. మేము హోలీ ఎక్కువ ఆడకపోయినా మాకు చాలా హ్యాపీగా ఉండే, ఎందుకంటే మేము గుడికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని మా చేతులతో అభిషేకం చేసి మా ఫ్రెండ్స్ ని కూడా కలిసి మాట్లాడి చాలా మంచి టైం స్పెండ్ చేశాము. ఇది గుడిలోనే పూజకి సంబంధించిన స్టోర్, చాలా పెద్దగా ఉంది. సో మేము ఒకసారి చూసుకొని ఇంకా మేము డిన్నర్ ఏదన్నా చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. అట్లా అనేసి ఇంకా సర్వానా భవన్కి వచ్చేసాము. ఇక్కడైతే సౌత్ ఇండియన్ డిషెస్ చాలా గ్రేట్ ఉంటాయి. సో మేము ఏమేమి ఆర్డర్ చేసామన్నది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇడ్లీ వడ కాంబో తీసుకున్నాము. దీనికి 4 చట్నీస్ అండ్ సాంబార్ వస్తుంది. నెక్స్ట్ కాంబో వచ్చేసి ఇడ్లీ సాంబార్ మిక్స్ వస్తుంది, వడ, పొంగల్ అండ్ కేసర్ హల్వా. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ కాంబో, చాలా నచ్చింది మాకు. సర్వానా భవన్ లో అయితే చోలే భటోరే చాలా ఫేమస్, చాలా బాగుంటదని మాకు ముందు నుంచే తెలుసు. అందుకు అది కూడా ఆర్డర్ చేసుకున్నాము. దానికన్నా ముందు ఈ స్వీట్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసాం మేము, కేసర్ హల్వా. అంత బాగుండే అనమాట అది. ఇక్కడైతే దోశ ఇంకా చోలే భటోరే వచ్చేసింది. ఫ్రెండ్స్ తో ఉంటే ఇట్లా ఉంటది. సో దాట్స్ హౌ వి సెలబ్రేటెడ్ అవర్ హోలీ ఇన్ యుఎస్ఏ. ఒక మంచి గ్రూప్ పిక్చర్ దిగేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇది ఉగాది రోజు మార్నింగ్ మా లివింగ్ రూమ్ నుంచి ఈ వ్యూ కనిపిస్తుంది. మార్నింగ్ ఈ వ్యూ చూస్తూ కాఫీ లేదా టీ తాగుతూ ఉంటాం మేము. నైట్ లో ట్రాష్ బయట పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి, అంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు పడేస్తూ ఉంటారు. డోర్ ఓపెన్ చేస్తే ఇంకా వాళ్ళు పడేయలేదు, అందుకనేసి ఇంకా నేనే తీసుకొని వెళ్తున్నాను ట్రాష్ రూమ్ లోకి. కాటన్ బాక్సెస్ అన్ని ఒక దగ్గర పెట్టాలి. రబ్బిష్ రీసైక్లింగ్ అనేసి 2 టైప్స్ ఆఫ్ ట్రాషెస్ ఉంటాయి. రబ్బిష్ అనే దాంట్లో సాలిడ్ వేస్ట్ ఐటమ్స్ అన్ని కూడా దాంట్లో వేసేయాలి. అండ్ రీసైక్లింగ్ అన్నది పేపర్, ప్లాస్టిక్, గ్లాస్, మెటల్ ఇట్లా రీయూజ్ చేసేవి కొత్త ఐటమ్స్ కి, దానికోసము మనము రీసైక్లింగ్ లో వేసేయాలి. హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి హ్యాండ్ శానిటైజర్ అయితే అక్కడే ఉంటది. ఇంకా డోర్ పైన రూల్స్ రెగ్యులేషన్స్ ట్రాష్ కి సంబంధించింది అంత క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసి పెడతారు. సో అదంతా ఫాలో అవ్వాలి. ఏదైనా డౌట్స్ ఉంటే చదువుకో. లాస్ట్ అపార్ట్మెంట్ లో ట్రాష్ రూమ్ అయితే అసలు పక్కకే ఉండేది, కానీ ఇది కొంచెం దూరంలో ఉంటది. బట్ మంచి వాక్ అయితే అవుతుంది మాకు. ఇంటికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అని అనుకున్నాను. అండ్ షార్క్ హైడ్రో వ్యాక్ వచ్చినప్పటి నుంచి ఈ వాక్యూమ్ క్లీనర్ అసలు చాలా హెల్ప్ చేస్తుంది నాకు. ఒక చిన్న వాటర్ ట్యాంక్ లాగా ఉంటది, దాన్ని ప్రెస్ చేసి తీసి ముందు ఏదన్నా వాటర్ ఉంటే అది కూడా క్లీన్ చేసేసి ఫ్రెష్ వాటర్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫ్లోర్ లిక్విడ్ మిక్స్ చేసుకొని మళ్ళీ వాక్యూమ్ కి వాటర్ ట్యాంక్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది కార్డ్లెస్ కాబట్టి ఏ వైర్ లేకుండా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసి యూజ్ చేసేస్తున్నాను నేను. డర్టీ వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది. సో వాటర్ ట్యాంక్ కిందనే ఒక పెద్దది ఫిల్టర్ ఉంటది. సో దాంట్లో అంతా డర్టీ వాటర్ స్టోర్ అయిపోతూ ఉంటది. సో అది మళ్ళీ మనం తీసేసి క్లీన్ చేసుకోవచ్చు షింక్ లో. సో టైం వేస్ట్ చేయకుండా స్వీపింగ్ అండ్ మాపింగ్ రెండు కూడా ఒకటేసారి అయిపోయింది నాకు. ఇంకా నేను కూడా స్నానం చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి అన్ని క్లీన్ చేసుకొని పూలతోటి అలంకరించుకుంటున్నాను. నా హస్బెండ్ అయితే ముందు రోజే అసలు పూజకి ఏమేం కావాలనో అన్ని తెచ్చి పెట్టేశాడు కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. ఉగాది పచ్చడి చేయడానికి ఈ చిన్న బిందె తీసుకున్నాను. అండ్ చింతపండు, బెల్లం అయితే ఫస్ట్ డే నానబెట్టేసుకున్నాను. ఇక్కడైతే వడలు ఇంకా పోలేలుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా అవుతుంది ఉగాది? పోలేలతో అవుతుంది. సూపర్, యమ్మీ యమ్మీ, చాలా బాగా చేస్తున్నావు కదా. సో ఇది మా ఉగాది పోలేల మిశ్రమం, పూర్ణం. ఇక్కడ వడలు అయిపోయాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మామిడికాయ ఇంకా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సోంఫ్ ఇంకా వేప పువ్వు ఇవన్నీ కావాల్సినవే కాబట్టి అన్ని రెడీగా పెట్టుకున్నాము. బెల్లం, చింతపండు నీళ్లు ఆల్రెడీ ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఉగాది పచ్చడికి చాలా ఈజీ అయిపోయింది. సో డైరెక్ట్ గా నేను అనుకున్న బిందెలో వేసేసి అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా దేవునికి ప్రసాదం పెట్టి పూజ చేసుకున్న తర్వాత మేము కూడా తిని కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ మేము గుడికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఈవినింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా సాయిదత్త పీఠం గుడికి వెళ్దాం అనుకున్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 25 minutes వే అనమాట కార్ లో వెళ్తే. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటది ఈ గుడి. ముందు కూడా మా వీడియోస్ లో చూపిస్తూనే ఉన్నాము ఎంత బాగుంటది ఈ గుడి అనేసి. మేము గుడికి వెళ్ళిన తర్వాత ఉగాది కొత్త పంచాంగం కూడా 2 పంతులు కూర్చొని చెప్పారు. చాలా మంది వింటూ ఉండే. TV9, మహా న్యూస్ ఇట్లాంటి న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా తీసుకొని వెళ్లారు. అయితే వీళ్ళు అనుకున్నటువంటి పనులు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో
టెంపుల్ వైబ్స్ మాత్రం చాలా బాగుండే. పూజలు చాలా బాగా చేస్తుండే వాళ్ళు. ఏదో ఎక్స్పీరియన్స్ మన ఇండియాలో అయినా పూజలు ఎట్లా ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా అనిపించింది మాకు. చాలా మంచిగా ఉండే వాళ్ళ ఫీలింగ్ గుడికి వచ్చింది. సో చాలా మంది దేవుళ్ళు ఉంటారు అండ్ ఎంత బాగా అలంకరిస్తారో, ఎంత ఓపికగా చేస్తారో అసలుకి. సో ఇదైతే అసలు మర్చిపోలేని డే. సో వీ రియలీ స్పెంట్ అ గుడ్ టైం. ఇప్పుడైతే ఇంకా సర్వానా భవన్ లో ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము మళ్ళీ సర్వానా భవన్ కే వచ్చాము, ఎందుకంటే గుడికి పక్కకే ఉంటది కాబట్టి. సో మేము ఆర్డర్ చేసింది వెజ్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ, అండ్ మాకు ఇష్టమైన సాంబార్ రైస్ విత్ పాపడ్. సో ఇదైతే చాలా యమ్మీగా ఉంటే, ఇది హనుమాన్ జయంతి రోజు ఇంట్లో సింపుల్ గా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా చదివేసి మేము రెడీ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళిపోతున్నాము. ప్రతి ఫెస్టివల్స్ ఇంకా నార్మల్ డేస్ లో మాకు టైం దొరికినప్పుడు థర్స్డేస్, వెడ్నెస్డేస్ అట్లా ఎప్పుడైనా గానీ గుడికి వెళ్ళడానికి చాలా ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు మన కల్చర్ ని, మన ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఉంటాము ఇట్లా వెళ్తూ ఉంటే. ఇండియన్స్ ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు కాబట్టి అదొక తృప్తి అంతే. ఇంకా దేవుని దర్శించుకున్న తర్వాత మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. దాని తర్వాత మన పనులన్నీ కూడా చకచకా చేసేసుకోవచ్చు. పాలతోని నీళ్లతోని మేము అభిషేకం చేసాము శివుడికి ఇంకా హనుమంతుడికి. దాని తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని 1000 సార్లు హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నారు. మనకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే అడిగి ముందుకు వెళ్లి చదవచ్చు. అలంకరణ అయితే చాలా బాగుండే. ప్రసాదము, పులిహోరన్నం, దద్దోజనం, ఇంకా పరమన్నం. కార్లో కూర్చొని తింటున్నాం. ప్రసాదం కొద్దిగా తిన్నాము. కేసర్స్ అండ్ ఇండియన్ థాలీ అనేసి ఒక రెస్టారెంట్ ఉండే. అసలు ఇక్కడ ఒక్కసారన్నా ఏదన్నా ఒక డిష్ టేస్ట్ చేయాలనిపించింది. సో లోపలికి వెళ్తే అసలు ఎన్ని స్వీట్స్ ఉన్నాయో ఎంట్రన్స్ లో. జస్ట్ ఒక 1 ప్లేట్ ఇడ్లీ అండ్ టీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రసాదం తిన్నాం కదా. ఇక్కడ ఇడ్లీ అండ్ టీ అయితే అద్రిపోయింది. ఇంకా చాలా మంచి రిఫ్రెష్మెంట్ వచ్చింది కాబట్టి అప్నా బజార్కి వెళ్ళి మాకు కొన్ని వెజిటేబుల్స్ కావాల్సి ఉండే. సో వెజిటేబుల్స్ షాపింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్సే ఫ్యామిలీ అంటారు కదా. సో మాకైతే ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ చాలా ప్రెషస్. సో ఇక్కడ మేమందరం కలిసి గురుద్వారాకు వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరే గురుద్వారా ఉందని తెలిసినప్పటి నుంచి మాకందరికి ఉండే ఒక్కసారన్నా వెళ్ళాలనేసి. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ముంబైలో, నాందేడ్ లో మా పిన్ని ఉన్న ప్లేస్ లో నేను వెళ్ళి విజిట్ చేసేదాన్ని. అండ్ వాళ్ళ సిస్టమ్స్ అన్ని నాకు చాలా ఇష్టము. లంగర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అనిపిస్తుంది. లంగర్ అంటే లంచ్ పెడతారు కదా మనకి ఫుడ్. సో అదైతే చాలా బాగుంటది. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి మొక్కిన తర్వాత మేము లంచ్ కి వెళ్తాము. అండ్ వాళ్ళు చేసే సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత గొప్ప వాళ్ళైనా చాలా ఒదిగి ఉంటారు. ఇంకా డౌన్ టు ఎర్త్ ఉండి మననే ఇంకా పలకరిస్తూ ఉంటారు. ఫుడ్ విషయానికి వస్తే అసలు ఎంత సేవా కార్యక్రమాలు చేస్తారో అసలుకి. ఎంతో మంచి వాళ్ళు కూడా మనం తిన్న ప్లేట్స్ తీస్తూ ఉంటారు, ఇంకా సేవలు చేస్తూ ఉంటారు. సర్వింగ్, క్లీనింగ్, కుకింగ్, రోటీ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంటది. చాలా రకరకాల డిషెస్ కూడా మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. ఎంటర్ అయినప్పటి నుంచి ఆడవాళ్ళు అయితే చున్నీతో మన తలని కప్పుకోవాలి, అసలు ఒక్క వెంట్రుక కూడా కనిపించకూడదు. అండ్ సేమ్ మగవాళ్ళు కూడా హ్యాంకీ తోటి కంప్లీట్ గా కవర్ చేసుకోవాలి వాళ్ళ హెడ్ ని. సో ఇది ఎందుకు చేస్తారు అని అంటే ఇది ఒక రెస్పెక్ట్ అనమాట. గురు గ్రంథ్ సాహిబ్ ని మొక్కుతాం కాబట్టి ఒక రెస్పెక్ట్ఫుల్ గా మనం ఒక డివైన్ తో వెళ్ళి చాలా జాగ్రత్తగా మొక్కి రావాలి. ఇంకా వెళ్ళేటప్పుడు ఒక కడా ప్రసాదం ఇస్తారు. అది పిండితో, గీతో చేసింది అండ్ షుగర్. చాలా స్వీట్ గా ఉంటది, చాలా బాగుంటది యాక్చువల్ గా. సో ఇది ఒక సీక్ కమ్యూనిటీ వాళ్ళు మనకు సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే అన్ని కోట్స్, షూస్ అన్ని పెట్టుకున్నాము. అవన్నీ వేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం మేము. మా ఇంటికి దగ్గరలో ఒక వాటర్ ఫ్రంట్ పార్క్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాము అని అన్నారు మా ఫ్రెండ్స్. సో ఇంకా వాటర్ ఫ్రంట్ కి వచ్చేసాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటది. బోట్స్ కూడా వెళ్తూ ఉంటాయి, షిప్స్, బోట్స్ చాలా వెళ్తూ ఉంటాయి. సో చూస్తూ మేము చాలా బాగా టైం స్పెండ్ చేసాం అక్కడ. సో మేమైతే ఆస్బెరీ పార్క్ లైట్ షోకి వెళ్తున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు మాతో. సో వి ఆర్ ఎక్సైటెడ్. ఆర్ యు ఎక్సైటెడ్ a lot. ఆఫ్టర్ a long time మనం లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం కదా, అది మన BMW లో. సో దానికంటే ఎక్కువ ఇంకా విల్ బి హ్యావింగ్ a good time with our friends. So hopefully we'll have a good light show. It's like 45 minutes drive ఇక్కడ నుంచి. 46 minutes చూపిస్తుంది. So the light show starts at 7:30. We'll reach there by almost 7:30. But చూద్దాం. సో 2 to 3 minutes ఉందంటే మేము రీచ్ అయ్యాము. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ రీచ్ అయ్యారు కానీ పార్కింగ్ కి వెతుకుతూ ఉన్నారనమాట. ఫుల్ గాలి. లెట్స్ గో.
11 వరకు ఉంటుంది. సో ఇప్పుడు 7:30 అండ్ పార్కింగ్ అస్సలు దొరకలేదు. బట్ వాళ్ళు ఆస్బెరీ పార్క్ వాళ్ళే మనకి హెల్ప్ చేశారనమాట. సో ఇఫ్ యూ పే $25 దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యుఎస్ లో లైట్ షోస్ చాలా కామన్. ఫెస్టివల్స్ కి, కాన్సర్ట్స్ కి, ఏదైనా ఈవెంట్స్ కి పెడుతూనే ఉంటారు. అండ్ నార్మల్ టైమ్స్ లో కూడా ఇట్లాంటి లైట్ షోస్ ఉంటాయి. సో ఇదైతే మాకు ఫ్రీ ఎంట్రీ అండ్ చాలా మంది పబ్లిక్ వచ్చి ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది విజువల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. యూటిలైజింగ్ లైట్స్, వేరియస్ కలర్స్, ప్యాటర్న్స్ తోటి యూస్ చేస్తారు లైట్స్ ని. ఒక డైనమిక్ డిస్ప్లే రావడానికి లైట్సే కాదు, మ్యూజిక్, ఆడియోస్ కూడా చాలా మంచిగా యూజ్ చేస్తారు. దయ్యాల లాగున్నాం మేమిద్దరము. చాలా చల్లగా ఉంది ఇక్కడ. అండ్ బ్రేక్ లో ఈ రోబోట్ ని చూసాము. అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండే, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని. బ్రేక్ తర్వాత మళ్ళీ షో స్టార్ట్ అయింది. అండ్ మేము ఏదైతే మిస్ అయ్యామో అవన్నీ చూసి క్యాప్చర్ చేసుకున్నాము. జనరల్ గా ఫస్ట్ తొందరలో వెళ్తూ ఉంటాం కదా, కొన్ని మిస్ అయ్యాము. అండ్ అంత లోపటే మా ఫ్రెండ్స్ వచ్చారు అండ్ ఇంకొక బ్రేక్ కూడా వచ్చింది కాబట్టి మేము స్నాక్స్ తీసుకొని పిజ్జా అండ్ ఫ్రెంచ్ 10:33 ఏమో అవుతుంది. అన్ని క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ మోస్ట్లీ 8 o'clock అంతా క్లోజ్ అయిపోతుంది. సో డన్కిన్స్ ఏవి లేకుండే, అందుకు డ్రైవ్ త్రూ ఒక్కటి 24 hours అని ఏమో అనిపించింది మాకు. సో ఆన్ ది వేలో మేము మా ఫ్రెండ్స్ వెనకాల వస్తున్నారు. సో వి జస్ట్ ఆర్డర్డ్ ఏంటది జస్ట్ క్యాపుచినో, ఒకటి ఆర్డర్ చేసినాం. ఎందుకంటే చల్లగా హ్యాష్ బ్రౌన్స్, ఆలూది. ఎందుకంటే ఇంకా 12 అవ్వలేదు, సాటర్డే కాబట్టి వీ కెనాట్ ఈట్ ఎనీ నాన్ వెజ్. మాకు ఇదే ప్రాబ్లం బయటకు వచ్చినప్పుడల్లా. సాటర్డేస్ అయితే వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ ఎనీ మీట్ ఆర్ నాన్ వెజిటేరియన్. సో ఆస్బెరీ లైట్ షో వెళ్ళినాం కదా, అంత గ్రేట్ లేకుండే. బట్ ఇంకా ఫ్రెండ్స్ ని కలవడము అవన్నీ కొంచెం మంచిగా అనిపించింది. ఆ పర్టికులర్ కార్టూన్స్ గానీ, ఆ పర్టికులర్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ మేము ఎప్పుడు చూడలే ఇప్పటి వరకు. ఇట్ వాస్ లిటిల్ బిట్ వియర్డ్ గా ఉండే కూడా కొంచెం, బట్ ఓవరాల్ ఇట్ వాస్ గుడ్. అంటే సమ్ ఆర్టిస్ట్ వచ్చి అక్కడ లైట్ షోస్ పర్ఫార్మ్ చేస్తుండే. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. ఓకే, సో ఈ రోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు, అందుకు ఈ హడావిడి వండుతున్నాము, అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాము. సో క్విక్ గా అసలు ఏమేమి వండినాము ఏంటి అన్నది మీకు చూపించేస్తాం. సో బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది, అంటే వేడిగా ఉంది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా అందుకనేసి. అండ్ ఇక్కడైతే మేము మ్యూజిక్ అంతా పెడుతున్నాం వాళ్ళ కోసం. పూజ కూడా డన్. ఇక్కడ వచ్చేసి డిషెస్ ఉన్నాయి. ఇది సాంబార్, ఇది చోలే కర్రీ. ఎందుకంటే వెజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే ఇద్దరు కపుల్స్ వస్తున్నారు. సో ఒక కపుల్ ఏమో వెజ్, ఇంకో కపుల్ ఏమో నాన్ వెజ్. అందుకనేసి 2 రకాలుగా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. సో ఇదేమో పన్నీర్, యాక్చువల్గా పన్నీర్ స్టార్టర్ లాగా. పన్నీర్ అండ్ షిమ్లా మిర్చి అండ్ ఆనియన్స్. ఇది రైతా. అండ్ ఇక్కడైతే చికెన్ అవుతుంది. సో చికెన్ కర్రీ అవుతుంది. ఇక్కడ బగారా రైస్ కూడా అవుతుంది. సో చికెన్, బగారా రైస్ అండ్ ఇక్కడ కూడా ఒక డిష్ ఉంది, దట్ ఈస్ ప్రాన్స్ కర్రీ. ఐ మీన్ ప్రాన్స్ స్టార్టర్ లాగా ఫ్రై. సో ఇద్దరికే కాబట్టి ఇంతే చేసినాము. సో ఇక్కడైతే నా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు నాకు. అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము పిలవాలని. అండ్ తనైతే ఇంకా అర్చన నా వైఫ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎప్పుడు 5కి లేచి ఆల్మోస్ట్ అన్ని వేసుకొని ఇప్పటి వరకు అన్ని రెడీ మొత్తం సెట్ చేసి పెట్టింది. నేను జస్ట్ లాస్ట్ కి వచ్చి చికెన్ కర్రీ, బగారా రైస్ హెల్ప్ చేస్తున్నా లిటరల్ గా. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. బట్ అన్ని మంచిగా అయిపోయినాయి టైం కి. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళతో విల్ హ్యావ్ ఫన్. ఎస్, లెట్స్ హ్యావ్ ఫన్. అండ్ రోటీకి కూడా ఇక్కడ రెడీ పెట్టుకున్నాము. సో ఐ మీన్ జస్ట్ పరాటాస్ ఇంకా రోటీస్ అక్కడ పెట్టుకున్నాం అనమాట రెడీగా, అంటే వేడివేడిగా చేసి పెడదాం అనేసి. సో దట్స్ ఇట్. టైం వచ్చేసి 12:30. మేము పిలిచింది 12:30కే వాళ్ళని. వెల్కమ్ డ్రింక్ తో స్టార్ట్ చేద్దామని నింబు పానీ ఇచ్చాము. అండ్ మేము వండిన డిషెస్ అన్ని కూడా వాళ్ళకి ఎంత నచ్చాయో, వి వర్ సో హ్యాపీ ఫర్ దాట్. అసలు ఫ్రెండ్స్ తో ఉంటే ఎంత టైర్డ్ అయినా గానీ అసలు యాక్టివ్ గా ఉంటాం కదా. మా రూఫ్ టాప్ చాలా బాగుంటది. అక్కడ కూర్చొని మంచిగా మంటలు వెలిగించుకొని హాయిగా కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకునేసరికి మళ్ళీ విండ్, అసలు ఏమైందో తెలియదు కానీ ప్రతిసారి ఈ విండ్ ప్రాబ్లం ఒకటి వచ్చింది మాకు.
సో అందుకు ఎక్కువసేపు లేము, కొద్దిసేపటికే బ్యాక్ వచ్చేసాం మా వల్ల కాక. ఇవి మా గిఫ్ట్స్. మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు కదా, సో ఇది కాజల్ ఇంకా రోనక్ ఇంత బ్యూటిఫుల్ ఎలిఫెంట్ ని ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మంచి స్మెల్ వస్తుంది. దిస్ ఇస్ లైక్ డిఫ్యూజర్, లావెండర్ ఫ్లేవర్. అండ్ నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా చాలా ఇష్టము, మ్యాచింగ్ టు ఆర్ థీమ్. అండ్ స్వీట్స్ వచ్చేసి మా ఫ్రెండ్ అభినయ ఇచ్చింది. సో దిస్ ఇస్ బిగ్నర్ వాలా, చాలా టేస్టీగా ఉంటది, మాకు చాలా ఇష్టము. క్యాండిల్స్ అండ్ ఆల్సో ఈ డిఫ్యూజర్ ఇచ్చారనమాట. సో కంప్లీట్ గా హోమ్ రిలేటెడ్ గిఫ్ట్స్ వచ్చినాయి. వీ వర్ వెరీ హ్యాపీ. మా అపార్ట్మెంట్ లో ఏదో ఒక ఈవెంట్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారని ముందు కూడా చెప్పాం కదా. సో ఇదైతే షాంపెయిన్ అండ్ చాక్లెట్ ఈవెంట్. మోస్ట్లీ ఈవినింగ్స్ లో పెడుతూ ఉంటారు, అందరు అవైలబుల్ గా ఉండాలనేసి. సో మా అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి మాట్లాడి చాలా నాలెడ్జ్ షేరింగ్ అనిపించింది మాకైతే. ఇదే ఈవెంట్ లో ఒక పంజాబీ ఫ్యామిలీస్ మాకు పరిచయం అయ్యారు. వాళ్ళకి 2 పిల్లలు. సో వాళ్ళ డాటర్ బర్త్డే ఉందనేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో ఇట్లాంటి ఈవెంట్స్ లోనే కొత్త వాళ్ళు మన ఇండియన్స్ ని కలవచ్చు, వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, ఇంకా ఫైనల్ గా ఫ్రెండ్స్ కూడా అయిపోతారు. పాప బర్త్డే ఉందని మేము గిఫ్ట్ తీసుకున్నాం. టార్గెట్ లో పిల్లల క్లోత్స్ బాగుంటాయి. సో జీన్స్, జంప్ సూట్ అండ్ ఒక వైట్ జాకెట్ తీసుకున్నాము. పాప ఏజ్ 4 years, కానీ మేము కొంచెం పెద్దగానే తీసుకున్నాం క్లోత్స్, ఎందుకంటే పిల్లలు గ్రో అవుతూనే ఉంటారు కాబట్టి. కిడ్స్ కి కాబట్టి స్పైడర్ మ్యాన్ బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇంకా కొన్ని చాక్లెట్స్ కూడా యాడ్ చేసేసి పెట్టుకున్నాం. బర్త్డే పార్టీ మా అపార్ట్మెంట్ లో ఉన్న అమ్యూనిటీ రూమ్ లో అరేంజ్ చేశారు. చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కి బుక్ చేయడం లేదా పే చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. బట్ పర్టికులర్ గా ఒక ఈవెంట్ చేస్తున్నారంటే అమ్యూనిటీ రూమ్ ని బుక్ చేయాలి అండ్ బేసిక్ పేమెంట్ అంటే ఒక $100 అట్లా పే చేయాల్సి వస్తుంది. న్యూజెర్సీలో కొత్త ప్లేస్ కి మూవ్ అయిన తర్వాత ఫుడ్ కి సంబంధించి మేము అప్పుడప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసిన కొన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాము. రోజ్వెల్ట్ బేగల్ ఫ్యాక్టరీ. సో బ్రేక్ఫాస్ట్ కి ఇక్కడికి వచ్చినాం. నెక్స్ట్ మేము వెళ్ళింది దేశీ గ్యాలక్సీ. ఇది ఎడిసన్ లో ఉంటది, ఇండియన్ రెస్టారెంట్. మాకు కూడా తెలీదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. సో ఇక్కడ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉండే విత్ డిఫరెంట్ ఐటమ్స్. నెక్స్ట్ న్యూయార్క్ సిటీ స్కైలైన్ కి వెళ్ళినప్పుడు చిపోట్లేలో మేము బరిటో బౌల్స్ ఆర్డర్ చేసాము అండ్ ఇట్ వాస్ యమ్మీ. ఇది న్యూజెర్సీ ఎడిసన్ లో ఉన్న పారడైజ్ బిర్యానీ పాయింట్. అండ్ ఇక్కడైతే బిర్యానీ, కబాబ్స్, కర్రీస్, రోటీస్, వెజ్, నాన్ వెజ్ లో అన్ని దొరుకుతాయి అండ్ చాలా బాగుంటది. ఇది సదర్న్ స్పైస్ ఇండియన్ రెస్టారెంట్, జర్నల్ స్క్వేర్, జెర్సీ సిటీలో ఉంటది. ఇక్కడైతే అపోలో ఫిష్ అంటే మాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటది. నెక్స్ట్ గ్రేట్ క్లిప్స్ అన్న ప్లేస్ లో మేము హెయిర్ కట్ కి వెళ్ళిపోయాము అండ్ ఈ ప్లేస్ మాకు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది. సో హెయిర్ కట్ అయిపోయిన తర్వాత సర్వానా భవన్ లో ఒక మంచి మసాలా చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ క్లిక్ ఆన్ ది bell icon for more updates and notifications. Thanks for watching our video. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.